హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 8వ భాగం. అవమానం, భయం, నీరస మరియు ఆశ్చర్యంతో నేను తిరిగి నా గదికి వచ్చాను. ఆంటీకి నా పట్ల ఎంత వ్యతిరేకత ఏ కారణం చేత ఉందో నాకు అర్థం కాలేదు. కానీ ఈ సమయంలో నేను ఎక్కువగా నా గురించి ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే ఈ ఇంట్లో ఒక క్షుద్రశక్తి తన వేటను కొనసాగించడం కోసం వేచి ఉందని నాకు తెలుసు. కానీ ఆ క్షుద్రశక్తి యొక్క అసలు గుర్తింపు ఇప్పటికీ నాకు తెలియదు. అలాగే తన దాడిని ఎలా మరియు ఏ కోణం నుండి ప్రారంభిస్తుందో నాకు తెలియదు. నా భర్త తనతో దూరం పాటించమని ఏ కారణం చేత అన్నాడో, ఈ సంఘటనలకు మరియు గత రాత్రి జరిగిన సంఘటనలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఇంకేమీ ఆలోచించలేకపోయాను. అలా మంచం దిగి డోరు తెరిచి మెల్లగా బయటకు వచ్చాను. ఒకే చోట కూర్చోవడం నాకు అలవాటు లేదు. నేను కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురుగా ఈ ఇంట్లోకి ప్రవేశించాను. ఇతర ఆచారాలు పాటించినప్పుడు నేను ఎందుకు సిగ్గుతో ముడుచుకోవాలి? నన్ను జమీందార్ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకువచ్చాడు. అందువల్ల ఈ ఇల్లు కూడా నాదే. ఇది నా భర్త ఇల్లు. గత 2 రోజులుగా జరుగుతున్న అతంత్రియ సంఘటనలు నన్ను భయపెట్టినప్పటికీ నేను వెనక్కి తగ్గను, పారిపోను. మా మేనమామ నిర్లక్ష్యంతో పాటు మా అత్త యొక్క హింసలు మరియు అవమానాల కారణంగా నేను చాలా మొండిగా మరియు కోపంగా తయారయ్యాను. జమీందార్ కుటుంబం సభ్యులు ఇంట్లో ప్రతి గది మరియు ప్రతి మూల నాకు పరిచయం చేయారని ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఈ పని నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. భయపడకుండా నన్ను నేను రక్షించుకోవడానికి ఈ రహస్యమైన ఇంటిని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఉత్సుకతతో నేను నా గది నుండి బయటకు వచ్చాను. తర్వాత పొడవాటి కారిడార్ దాటి నేను మెట్ల దారికి చేరుకున్నాను. ఒక్క క్షణం తడబడిన చివరకు ఆగకుండా మెట్లు దిగి వచ్చాను. అయితే చుట్టుపక్కల ఎవరూ లేరు. వసంతి కూడా లేదు. నేను రాత్రిపూట బయట తిరగడం అలవాటు చేసుకుంటే నా భయాన్ని సులభంగా గెలవగలను. అందుకే మెయిన్ డోర్ దాటుకొని ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు మధ్యాహ్న సమయం. ఆకాశం మరియు నా పరిసరాలు ప్రకాశవంతమైన సూర్యకాంతితో మెరుస్తున్నాయి. బయట ప్రకృతి ప్రకాశానికి ఇంటి లోపల ఉన్న మెటాఫిజికల్ స్థితికి సారూప్యత లేదు. నేను నిన్న ఇంటి ముందు భాగాన్ని చూశాను. ఈరోజు ఇంటి వెనకాల ఉన్న పెరడును చూడడానికి వెళ్ళాను. నేను పెరట్లోకి రాకపోతే ఇల్లు ఎంత పెద్దదో ఎంత విస్తరించిందో నాకు తెలియదు. కానీ నిర్లక్ష్యం, నిరుపయోగం కారణంగా ఆ ప్రాంతం అంతా హడావిడిగా మారిపోయింది. ఎందుకో గానీ ఆంటీ ప్రవర్తనపై నాకు కోపం వచ్చింది. ఆమె మేనల్లుడిని పట్టించుకుంది, కానీ మేనల్లుడి ఆస్తిని అస్సలు పట్టించుకోలేదు. ఇంటి పెరట్లో కూడా ఒక పెద్ద చెక్క తలుపు ఉంది, కానీ ఇది చాలా కాలంగా ఉపయోగించకపోవడంతో తలుపు చుట్టూ కలుపు మొక్కలు మరియు సాలెపురుగులు ఉన్నాయి. బహుశా చాలా కాలం క్రితం పెరట్లో ఒక తోట ఉండేది. క్రీపర్స్ లేఅవుట్ యొక్క పొడి అస్థిపంజరాలు ఉన్నందున నేను దాన్ని అంచనా వేయగలిగాను. ఇది చూసి ఎంత ధనవంతుడు అయినప్పటికీ జమీందారులు తోటను ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాను. కేవలం 2 పనివాళ్ళను నియమించుకోవడం ద్వారా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. నేను మరింత ముందుకు వెళ్ళాను. నేను ఎంత ముందుకు వెళ్తున్నానో అడవి అంత దట్టంగా మారడం ప్రారంభించింది. కొన్ని ప్రదేశాల్లో ముళ్ళ పొదలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కొంచెం అజాగ్రత్తగా ఉంటే నా చేతులు మరియు కాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉంది. కానీ ఏదీ తెలియని విషయం నన్ను బలంగా ఆకర్షిస్తుంది. అన్ని అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగాను. అనుకోకుండా నేను చాలా దూరం వచ్చాను. ఇక్కడ అడవి చాలా దట్టంగా ఉంది. ఈ మధ్యాహ్నం సమయంలో సూర్యకిరణాలు చెట్ల గుండా చొచ్చుకొని రాలేంత దట్టమైన అడవి. చుట్టూ తెలియని చెట్లు చాలా ఉన్నాయి. నేను ఇంతకు ముందు ఇటువంటి చెట్లను చూడలేదు, కానీ నా చుట్టూ పచ్చదనం ఉండడం చూసి సంతోషించాను. నేను ప్రకృతి మధ్య పెరిగినందుకు మరియు చెట్లు నాకు ఇష్టమైనవి కాబట్టి ఈ పాక్షిక చీకటి వాతావరణం నన్ను భయపెట్టలేకపోయింది. నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నా మనస్సు మరియు నా 6th సెన్స్ నాకు చెబుతున్నాయి నేను అదృష్టవంతురాలిని అని. రుజువు చేసే ఏదో ఒకటి లభిస్తుందని నా మనసు పదే పదే చెబుతూనే ఉంది.
నేను చెప్పింది నిజమే. 3-4 అడుగులు ముందుకు వెళ్ళిన తర్వాత ఈ దట్టమైన అడవి మధ్యలో ఒక పాడుబడిన దేవాలయం కనిపించింది. జిజ్ఞాసతో నేరుగా గర్భగుడిలోకి వెళ్ళాను. అక్కడ నెయ్యితో వెలిగించిన దీపం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. ఆ వెలుతురు వల్ల ఆ ప్రదేశం చాలా కళగా ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆలయం పాడుబడినప్పటికీ అది చాలా శుభ్రంగా ఉంది. ప్రతిరోజు ఎవరైనా ఈ ప్రదేశాన్ని సందర్శించి నీట్గా చేసి పూజలు చేస్తున్నారా? అయితే నా సందేహం ఏమిటంటే, దుర్భేద్యమైన అడవిలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయానికి పూజ చేయడానికి ప్రతిరోజు ఎవరు వస్తారు? ఆలయంలోని అత్యంత ప్రమాదకరమైన రూపంలో ఉన్న కాళికాదేవి విగ్రహం ఉంది. వికారమైన రూపమే కాదు, తన పిల్లల పట్ల ప్రేమాభిమానాలు చూపుతున్నట్లు విగ్రహం ముఖంలోని మధురమైన చిరునవ్వు నన్ను సంతోషపరుస్తుంది. నేను చేతులు జోడించి కళ్ళు మూసుకొని విగ్రహం ముందు కూర్చున్నాను. అయితే దీని తర్వాత ఏమి జరిగిందో వివరించడానికి నా దగ్గర మాటలు లేవు. ఆ దృశ్యం ఒక్కసారిగా నా కళ్ళ ముందు కనిపించింది. అస్పష్టమైన పొగమంచు బ్యాక్డ్రాప్లో మసకబారినట్లుగా ఉన్న ఒక దృశ్యాన్ని చూడగలిగాను. ఓ బలమైన వ్యక్తి ఒక గర్భిణీ స్త్రీ చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు. వారి పాలిపోయిన ముఖాలు మృత్యువు తమను వెంబడిస్తుంటే భయంతో పారిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి నాకు. అకస్మాత్తుగా ఆ స్త్రీ గుడి ముందు పడిపోయింది. ఆమెకు రక్తస్రావంతో పాటు ప్రసవం నొప్పి కూడా మొదలయ్యింది. నొప్పి భరించలేక ఆమె కింద కూర్చుండిపోయింది. సహచరుడు ఆమెను పైకి లేపడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె నిలబడలేకపోయింది. నిస్సహాయంగా ఉన్న ఆ స్త్రీని పురుషుడు తన చేతులతో ఆప్యాయంగా ఎత్తుకొని గుడిలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఏదో అశుభం జరగబోతుందా అన్నట్లు ప్రకృతి కూడా విధ్వంసకంగా మారిపోయింది. మృత్యువుతో పోరాడుతున్న బలహీనమైన స్త్రీని ఆ పురుషుడు ఆమె నుదుటిపై గాఢంగా ముద్దు పెట్టుకొని ఇలా చెప్పడం నేను చూస్తున్నాను. చిన్నపిల్లలా భయపడకు అను, నేను వెళ్ళాలి. నీ కోసం, మన బిడ్డ క్షేమం కోసం నేను బయటకు వెళ్ళాలి. వారు ఈ గుడిలో ప్రవేశించలేరని నాకు తెలుసు. కానీ ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాం? బయట మృత్యువు ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళే అవకాశం లేదు. మనలో ఒకరి రక్తం తాగకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళరని మనకు తెలుసు. నా మరణం అనివార్యమైంది. నేను ధైర్యంగా చనిపోతాను. విశ్వ సృష్టికర్త నాకు అప్పగించిన ప్రధాన బాధ్యతను నెరవేర్చే రోజు వచ్చింది. వద్దు అను, దయచేసి ఏడవకు. దయచేసి నన్ను బలహీనపరచకు. నా తర్వాత మన బిడ్డను కాపాడాల్సిన బాధ్యత నీదే. బాయ్ అను. ఇలా చెబుతూ పురుషుడు ఆ స్త్రీ కడుపుపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకొని గుడి బయటకు వెళ్తాడు. అతని భార్య హృదయపూర్వక అభ్యర్థన చేస్తూ ఉన్నప్పటికీ అతని బలమైన బాధ్యతాభావం చెక్కచెదరకుండా ఉంది. బయట నుండి హింసాత్మకమైన గర్జనలు వినబడుతున్నాయి. కొద్ది క్షణాల్లోనే మానవుడు మృత్యుఘోష వాతావరణాన్ని ఛిద్రం చేసింది. కానీ జై భవన్ అని పెద్ద అరుపు మృత్యుఘోషను అధిగమించింది. ఇప్పుడు అంత నిశ్శబ్దంగా మారింది. కొత్త కుట్రను తెరలేపుతున్నట్లుగా ప్రకృతి కూడా సైలెంట్ అయిపోయింది. ఇక నేను తట్టుకోలేకపోయాను. ఇలాంటి విధ్వంసకరమైన దృశ్యాలు జరుగుతున్న లోకం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేశాను. అంత మాయలాగా ఉంది. కానీ ఇప్పుడు నేను ఏం చేశాను? దీని అర్థం ఏమిటి? కాళికా అమ్మవారు ఈ విషయాలు నాకు ఎందుకు చూపించింది? నిన్నటి నుండి నాతో జరుగుతున్న సంఘటనలకు ఈ సంఘటనలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉండిపోయాను.